మూడవ మాటగా కుమారి బి ప్రతిభా లబి గిబ్సన్ చర్చ్ వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై పలికిన మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనం వరకు మనం ధ్యానిస్తాము. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, జీవం కలిగిన దేవ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నన్ను బలపరచండి, నన్ను ధైర్యపరచండి, నాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. నీ చిత్తమైతే ఇక్కడున్న వారందరికీ ఎటువంటి ఆత్మీయ ఆహారం కావాలనో నా నోటి బూరగా మీరుండి ప్రవచించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై పలికిన మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాటను మనం చూసినట్లయితే 7 మాటలలో దేవుడు ఒక్కొక్కరితోనే మాట్లాడినాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను, తండ్రి వీరిని క్షమించుము. ఇట్లా దొంగతో కూడా ఒకరితోనే మాట్లాడినాడు. కానీ ఈ మాటలో చూస్తే ఆయన ఇద్దరితో మాట్లాడినట్లుగా చూడగలం. ఎవరు ఆ ఇద్దరు అంటే యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను. చూద్దాము ఒకసారి బైబిల్ ఆ వచనాలను చదువుదాము. 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. మనం ఈ సువార్తలన్నిటిలో కల్లా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన తల్లితో కేవలం 3 సార్లు మాత్రమే మాట్లాడినట్లుగా మనం చూడగలం. లూకా సువార్త 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని యెరూషలేం దేవాలయంకి వెళ్తారు కదా, వాళ్ళు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లి వారిని మర్చిపోయి ఆయన అక్కడే దేవాలయంలో ఉంటాడు. మళ్ళీ యేసుక్రీస్తు తల్లి తండ్రి ఇద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మ నేను నా తండ్రి పనులలో ఉన్నానని మీరు ఎరుగరా. అది ఫస్ట్ టైం. దాని తర్వాత యేసుక్రీస్తు కానాన్ వివాహంలో సూచక క్రియ చేస్తారు కదా, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, అమ్మ నా సమయము ఇంకను రాలేదు అని చెప్పినట్లుగా చూస్తాం. అదేవిధంగా ఇది 3rd టైం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలో నేను 4 డివిజన్స్గా చేద్దాము. ఈ మాటలో ఈ మాట ఎటువంటి మాట అంటే ఈ మాట బాధ్యతతో కూడిన మాట, ఈ మాట ఆదరణతో కూడిన మాట, ఈ మాట మాదిరితో కూడిన మాట, ఈ మాట విధేయతతో కూడిన మాట. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ మాట ఏ మాట? బాధ్యతతో కూడిన మాట. ఈ మాట ఆదరణతో కూడిన మాట. ఈ మాట మాదిరితో కూడిన మాట. ఈ మాట విధేయతతో కూడిన మాట. మనం చూసినాం కదా, ఈ మాటలో ఇద్దరు కనిపిస్తారని చెప్పినాను కదా. ఫస్ట్ ఎవరు? మరియా. ఎవరు మరియా? యేసుక్రీస్తు తల్లి. ఆ కాలంలో ప్రతి ఒక్క కన్య ప్రేయర్ చేసుకునే వాళ్ళంట. యేసుక్రీస్తు అంటే లోకరక్షకుడు, మనుష్య కుమారుడు, ఖచ్చితంగా లోకానికి వస్తాడు, మన పాపాల కోసం మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, ఆరోహణం అవుతాడు అని అప్పటికే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతుండే వాళ్ళు కదా. అప్పట్లో ఆ కన్యకలందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళంట, యేసు ప్రభు నా గర్భాన పుట్టాలి, నా గర్భాన పుట్టాలి అని. కానీ పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో ఈ మరియా పరిశుద్ధాత్మ దృష్టిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ఆమె ధన్యురాలైన స్త్రీగా మనం గమనించగలం. అదేవిధంగా ఈ స్త్రీ అంటే ఈ మరియా ఎటువంటి స్త్రీ అంటే యేసుక్రీస్తు గురించి ఎవరు ఏమి చెప్పినా ఆమె తన మనస్సులో భద్రము చేసుకొనుచున్న స్త్రీగా మనం చూడగలం. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం 51వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారిని గొల్లలు ఆయన దేవదూత వచ్చి వాళ్ళకి చెప్తారు కదా, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అట్లా అవన్నిటినీ కూడా ఆమె భద్రం చేసుకొనుచున్న స్త్రీగా మనం చూడగలం. అదేవిధంగా నేను నా తండ్రి పనుల
ఎడల నేనున్నాను అని ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో అన్నప్పుడు ఆమె దాన్ని కూడా భద్రం చేసుకున్న స్త్రీగా మనం చూడగలం. ఇంకొక చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 46 నుంచి 50 వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు ఆమె పరిచర్యలో కూడా పాల్గొనే స్త్రీగా మనం చూడగలం. తర్వాత కానాన్ వివాహంలో కూడా యేసుక్రీస్తు పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒక మొదటి సూచక క్రియలో చేసేటప్పుడు కూడా తన తల్లి తన దగ్గర ఉన్నట్లుగా మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే ఈ సువార్తలలో ఆమె యేసుక్రీస్తు శిలువ దగ్గర ఉన్న స్త్రీగా కూడా మనం చూడగలం. అదేవిధంగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత శిష్యులు కొందరు స్త్రీలు ప్రతి ఇంట రొట్టె విరుచుచు ప్రార్థన చేస్తున్నారు కదా, అటువంటి స్త్రీలలో కూడా ఈ మరియా ఉంది. ఎవరు ఈ మరియా? యేసుక్రీస్తు తల్లి. ఈమెకి ఏమి అంటే ఈమె భద్రము చేసుకొనుచున్న స్త్రీ. అంటే యేసుక్రీస్తు గురించి ఏవైతే మాటలు చెప్పినారో వాటినన్నిటినీ భద్రం చేసుకొనుచున్న స్త్రీ. ఈమె యేసుక్రీస్తుతో పాటు పరిచర్యలో పాల్గొన్న స్త్రీ. ఈమె యేసుతో పాటు యేసు సిలువ మోస్తున్నప్పుడు ఆ సిలువ దగ్గర ఉన్న స్త్రీగా కూడా మనం గమనించగలం. ఇంకా ఈ మాటలు ఇంకా ఎవరిని చూస్తాము? యోహాను కదా. యోహాను అను మాటకు కృపావరము అని అర్థం. ఈ యోహాను సహోదరుడు కూడా యాకోబు. వాళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు శిష్యులుగా మనం చూడగలం. మనం చూసినట్లయితే యోహాను తల్లి పేరు మన బైబిల్లో అయితే తల్లి పేరు అయితే రాయబడలేదు, కానీ ఆమె తల్లి పేరు సలోమి అయి ఉండవచ్చు అని కొంతమంది పండితుల అభిప్రాయం. ఈ యోహాను తండ్రి పేరు జబదయి సలోమి యేసుక్రీస్తు ఎడల వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో ఒక వచనం చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారులు ఎవరు అంటే యోహాను, యాకోబు. తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందంట. ఎవరు? యోహాను తల్లి. ఆమె సలోమి అయి ఉండవచ్చు. ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక మనవి కోరుకుంటుంది. 21వ వచనంలో చూసినట్లయితే నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకరు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అంటే ఆమె తల్లి ఈ యేసుక్రీస్తుని ఎంతగా నమ్మిందంటే ఈయనే నిజమైన కుమారుడు, ఈయనే పాపాల కోసమే వచ్చిన కుమారుడు. ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నా కుమారులు 2 కుమారులు ఒకరు నీ కుడివైపున ఒకరు నీ ఎడమ వైపున కూర్చుండ నువ్వు అని యేసుక్రీస్తుని వేడుకొనుచున్న స్త్రీగా, యేసుక్రీస్తుని మనవి చేస్తున్న స్త్రీగా, యేసుక్రీస్తుని నమ్మిన స్త్రీగా మనం చూడగలం. అదేవిధంగా యోహాను గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్తలో యోహానే రాసినాడు కదా. ఆయన ఏమని రాసినాడు? తాను ప్రేమించుచున్న శిష్యుడైన యోహాను అని రాసుకున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ది కానీ మన రిలేటివ్స్ది కానీ ఏదైనా బర్త్డే అనుకో మనం స్టేటస్ పెడతాం. ఏమని పెడతాం? హ్యాపీ బర్త్డే టు యూ అని పెడతాం. ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ చిల్డ్రన్ ఫొటోస్ పెట్టినారనుకోండి, ఐ లవ్ యూ సో మచ్ అని పెడతాం. కానీ హీ లవ్స్ మీ సో మచ్ అని ఎవరైనా పెట్టినారా? ఇంతవరకు ఎవరు అట్లా పెట్టినట్లు నేనైతే చూడలేదు. కానీ యోహాన్ అయితే ఆయన ఏమని చెప్తున్నాడు? తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను అని తన గురించి తాను చెప్తున్నట్లుగా మనం చూడగలం. అదేవిధంగా యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే యేసును గుర్తుపట్టిన శిష్యుడుగా మనము యోహాను చూడగలం.
యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆయన నజరేతుకు వెళ్తున్నప్పుడు ఎవరు ఆయనను గుర్తుపట్టలేదు. కేవలం యోహాను మాత్రమే ఆయనను గుర్తుపట్టినట్లుగా మనం చూడగలం. ఇప్పుడు మనం ఇద్దరు గురించి తెలుసుకున్నాం కదా, మరియ గురించి, యోహాను గురించి. నేను ఫస్ట్ ఏమని చెప్పినా, ఈ మాట బాధ్యతతో కూడిన మాట, ఈ మాట ఆదరణతో కూడిన మాట, ఈ మాట మాదిరితో కూడిన మాట, ఈ మాట విధేయతతో కూడిన మాట. ఇది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లా తన బాధ్యతను నెరవేర్చాడో చూద్దాము. ఆ బాధ్యతను, తన తల్లి బాధ్యతను ఎట్లా తన శిష్యునికైన యోహానికి ఇచ్చాడో మనం చూద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే 14th నుంచి 16th నుంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యను స్టార్ట్ చేస్తున్న టైం అది. అప్పుడు నా వెంబడి రండి, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని 16వ వచనంలో చూసినట్లయితే పేతురు ఆంద్రయ్యతో చెప్పినట్లుగా మనం చూడగలం. అదే 19, 20వ వచనంలో చూసినట్లయితే 20వ వచనం చదువుదాము. 19వ వచనము, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణెలో ఉండి తమ వలలు బాగు చేసుకొనిచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణెలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎట్లా వెంబడించినారు యేసుక్రీస్తు ప్రభుని యోహాను, యాకోబు అంటే వాళ్ళు ఏదో తమ వృత్తిని వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఒక పనిలో ఉన్నారు. యేసుక్రీస్తు ఏమని చెప్పినాడు, నా దగ్గరికి రా, నేను మీకు ఏదేదో చేస్తానని అట్లా ఏమీ చెప్పలేదు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, ఫాలో మీ. ఆ ఒక్క వర్డ్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ తండ్రి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు తమ తండ్రితో వాళ్ళ వృత్తిని చేస్తున్నారు. వాళ్ళ తండ్రిని దోణెలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యోహాను ఏం చేస్తున్నారు, వాళ్ళ తండ్రిని ఎక్కడ ఒకరికి అప్పగించినారు. అప్పుడు మేము వెళ్తున్నాము అని వాళ్ళ తండ్రిని ఒకరికి అప్పగించినాడు. అప్పుడే తెలిసిండొచ్చేమో యేసుక్రీస్తుకి యోహాను ప్రతిదీ బాధ్యతగా చేస్తాడు అని. అందుకనేనేమో యోహానికి తన తల్లిని అప్పగించాడు. ఈ మాట ఎందుకు బాధ్యతతో కూడిన మాట అంటే, తల్లిదండ్రుల బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది తల్లిదండ్రులనే కాదు, మన సంఘంలో అయితేనేమి, మన ఉద్యోగంలో అయితే ఏమి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది ఉంటుంది కదా. ఆ బాధ్యతను మనము 100% నెరవేర్చే విధంగా మనము ఉండాలి. అదేవిధంగా రెండవ పాయింట్గా మనం చూసినట్లయితే, ఈ మాట ఆదరణతో కూడిన మాటగా మనం చెప్పగలం. ఎట్లా దేవునికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంకా నీతిమంతుడు, దీర్ఘశాంతుడు. అట్లా ఆయనకు ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఆయన ఆదరణకర్త. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఆదరణకర్తగా మన జీవితంలో ఉన్నట్లుగా మనం గమనించగలం. ఎట్లా ఆదరించే మాటలు ఆయన మనతో మాట్లాడతాడు. ఎట్లా? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని మనకు తెలిసిన వాక్యమే కదా. అట్లా దేవుడు మనల్ని ఆదరించే రీతిగా ఉన్నాడు. మరి యేసు అనుకునిండొచ్చు, నేను చనిపోతాను, మళ్ళీ తిరిగి లేస్తాను, ఆరోహణమవుతాను, నేను ఈ లోకంలో ఉండను, నా లోకం ఇది కాదు, ఈ శాశ్వతమైన లోకం కాదు ఇది, కానీ నా తల్లి అయితే ఇక్కడే ఉంటుంది. సో ఆమెకి ఆదరణ కలిగించే రీతిగా తన శిష్యునికి తన తల్లిని అప్పగించినట్లుగా మనం చూడగలం. ఫస్ట్ ఇదేంటి, ఈ మాట బాధ్యతతో కూడిన మాట, ఈ మాట ఆదరణతో కూడిన మాట. ఇంకో నెక్స్ట్ చూసినట్లయితే ఈ మాట మాదిరితో కూడిన మాటగా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినటువంటి నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నట్లుగా ఆయన 10 ఆజ్ఞలలో ఆ ఆజ్ఞను పాటించిన వాడిగా ఉన్నాడు.
యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం 2వ భాగం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మనకు లోకంలో ఏముంటుందంట? శ్రమ. దేవుడు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆ శ్రమలను అనుభవించాడు. నేను దానిని జయించి ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. సో ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు మనకి పేరెంట్స్ ఒకానొక టైంలో వాళ్ళు మనకి విలన్ అవుతారు. అది కొన్ని విషయాలలో, మన వివాహ విషయంలో అయితేమి, మన ఉద్యోగ విషయంలో అయితేమి, మన చదువు విషయంలో అయితేనేమి, ఏదైనా డెసిషన్స్ తీసుకునే విషయంలో అయితేనేమి. కానీ అటువంటి శ్రమలు ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని జయించున్నాను, సో మీరు కూడా దాన్ని జయించండి అన్నట్లుగా ఈ మాటను మనము చూడగలం. ఎట్లా ఈ శ్రమ, ఎట్లా తన తల్లిని విడిచిపోవడము అది శ్రమనే ఆయనకి. కానీ ఆయన వచ్చింది ఎందుకు? తన తండ్రి పనుల ఎదుట ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా ఆయన విడిచి వెళ్ళలేదు. తన తల్లి బాధ్యతను తన శిష్యునికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అట్లా ఈ మాట మాదిరితో కూడిన మాటలుగా మనం చూడగలం. అదేవిధంగా ఈ మాట విధేయతతో కూడిన మాటగా మనం చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల గుండా వెళ్తూ విధేయతను కనపరిచిన వారిగా చూస్తాం. ఆయన శ్రమల గుండా ఏం నేర్చుకున్నాడు అంటే విధేయతను మనకి ఏదైనా కష్టం వచ్చి అట్లనే కష్టాలలో ఉన్నామంటే మన గుండె ఎట్లయిపోతుందంటే రాతి హృదయం అయిపోయి మనం రెబెల్గా తయారవుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శ్రమల గుండా వెళ్తూ విధేయతను కనపరిచిన విధంగా విధేయతతో తన బాధ్యతను నెరవేరుస్తూ తను ఆదరణ కలిగిస్తూ మాదిరిగా ఉంటున్నట్లుగా మనం ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాలి. అటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. అదేవిధంగా యోహాను తను ఎంతగానో ప్రేమించినాడు కదా. ఆయనకున్న ఘనత ఏంటి అంటే, ఆయన యోహాను సువార్త 1, 2, 3 యోహాను పత్రికలు, అదేవిధంగా ప్రకటన గ్రంథాన్ని ఆయన రాయడానికి దేవుడు ఆయన రాసిన గ్రంథాలను బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో లిఖించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడినాడు. ఈ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ప్రతి అధ్యాయంలో నీళ్ళు అనేవి వస్తాయి. ఫస్ట్ అధ్యాయంలో నీళ్ళతో బాప్టిజం అని, సెకండ్ అధ్యాయంలో కానాన్ వివాహంలో నీళ్ళని ద్రాక్షారసంగా, అట్లా ప్రతి అధ్యాయంలో మనం చూడగలం. అదేవిధంగా 1వ యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ప్రేమ గురించి ఉంటుంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించను, ప్రేమ కలిగి ఉండండి. అట్లా 2, 3 పత్రికల్లో కూడా మనం చూసినట్లయితే ప్రేమ అన్నిటినీ కప్పును, అన్నిటినీ తాలును. అట్లా అన్ని విషయంలో మీరు సౌఖ్యంగా ఉండాలని, అన్నిటి విషయంలో మీరు ప్రేమతో సౌఖ్యంగా ఉండాలి అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లా ఈ మాట ద్వారా ఆ మాటలో ఉన్న 3 వ్యక్తుల ద్వారా మనము అన్నిటినీ నేర్చుకోవచ్చు. యోహాను ద్వారా ప్రేమ కలిగి ఉండాలి అని, మర్యాదగా అన్నిటినీ భద్రం చేసుకొని యేసుక్రీస్తు పరిచర్యలో మనం ఉండాలి అని, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో ఎట్లయితే మాదిరిగా ఆదరణకర్తగా మన జీవితంలో ఉన్నాడో అలాగే మనం కూడా అందరి పట్ల బాధ్యత కలిగి ఒకరిని ఒకరు ఆదరించేలాగున, ఇతరులకు మాదిరిగా ఉండులాగున, మన పెద్దలకు విధేయతగా ఉండాలి అని దేవుడు ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, జీవమిగిలిన దేవ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఈ బాటలో నేను ఏదైనా తప్పుగా ఏదైనా చెప్పినట్లయితే దయతో తప్పును నాకు క్షమించమని వేడుకుంటూ, ఇంకా నెక్స్ట్ చెప్పబోయే వారందరితో మీరే తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.